నాకు చిన్న డౌట్ ఉంది సార్. మొత్తం ఆ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నాకు డౌట్ ఉంది. అంటే లైక్ చాలామంది ఏమనుకుంటారంటే సార్ చైనా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే రాకేష్ అనే వ్యక్తి చాలానే సంపాదిస్తున్నాడు. చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనుకుంటా. మనం కూడా బిజినెస్‌లోకి అడుగు పెడదాము అనేసి వస్తది. అందరికీ కూడా డౌట్స్ వస్తది. కానీ బిహైండ్ దట్ ఒక స్ట్రగుల్ అనేది ఉంటది సార్. నాట్ ఎన్ ఈజీ థింగ్. ఒక పెన్నీ సంపాదించాలంటే చాలా స్ట్రగుల్ పడే మనం సంపాదించాలి. సార్ స్ట్రగుల్స్ ఉన్నాయంటారా ఆ బిజినెస్‌లో? 100% ఉంటాయండి ఏ బిజినెస్ అయినా. ఇంకోటి ఏంటంటే మనకి ఎక్స్పోజర్ వచ్చే కొద్దీ మన ఎక్స్పీరియన్స్ దాన్ని క్లియర్ చేస్తూ వస్తుంది. జనరల్గా ఏంటంటే చాలామంది అంటే స్టార్టింగ్లో చేసిన వాళ్ళు కూడా చైనా నుంచి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తెలియక వియత్నాం నుంచి ఆఫ్రికాలో ఉండే చైనీస్ కంపెనీస్ నుంచి ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఆ చైనీస్ ఉంటారు కానీ ఆపరేట్ చేసేది ఎక్కడి నుంచి ఉంటుంది, హాంకాంగ్ నుంచి అన్నా వియత్నాం నుంచి అన్నా ఉంటుంది. ఓకే. కానీ వాళ్ళు అనుకోవడం ఏమనుకుంటారు వీళ్ళు చైనా నుంచే ఉన్నారని. అవును సార్. అవును. కానీ రియల్ గా వాళ్ళు ఉన్న లొకేషన్ వేరు ఉంటుంది.